పాడేరు జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో కరెంటు లేక 2 రోజులుగా అవస్థలు పడుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని బాలింతలు చిన్నారుల తరపు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలోని 2 వార్డుల్లో తల్లి పిల్లలు కలిపి సుమారు 70 మంది ఉన్నారు. కరెంటు లేక వీరంతా దోమలతో అల్లాడుతున్నారని వాపోతున్నారు. కనీస అవసరాలు తీర్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా హాస్పిటల్ దగ్గర ఉండిన మాకేం సుఖం, పిల్లలు దోమల కోసం ఇంత ఇబ్బంది అయిపోతున్నారు. చీకటికి ఎక్కడన్నా బాత్రూమ్ లో వెళ్తామంటే చీకటికి భయపడిపోతున్నారు. చీకటికి దోమలకి ఇబ్బందితో ఉన్నాము. ఎలాగైతాము ఇప్పుడు? కరెంటు మాకు ఇప్పుడు పంపించాలి. నీళ్ళు లేక ఎంత ఇబ్బంది అయ్యారు. డెలివరీ అయిన వాళ్ళకి అందరు తెలుసు కదా, ఎవరికైనా సరే ఆడవాళ్ళు అంటే నీళ్ళు ఉంటేనే డెలివరీ అయిన వాళ్ళకి నీళ్ళే ముఖ్యం. మాకు నీళ్ళు ఉండాలి. మొత్తం దోమలు, ఫ్యాన్స్ కూడా ఏం తిరగకపోవడం వల్ల పేషెంట్లు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. నార్మల్ డెలివరీ వాళ్ళే కాకుండా డెలివరీ తర్వాత ఆపరేషన్ అయిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీళ్ళ నుంచి మొత్తం వాష్రూమ్స్ అవి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. 2 డేస్గా మేము వాటర్ వల్ల కానీ పవర్ వల్ల కానీ చాలా వరకు ఇబ్బంది ఫేస్ చేస్తున్నామండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ అనేది హాస్పిటల్ వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇచ్చారండి. బట్ వచ్చేసి ఏదో నిమ్మకి నీరెత్తనట్టు వెళ్ళిపోయారు సార్. అది మెయిన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పట్టించుకోవాలండి. ఎక్కడో ప్రాబ్లం కాదండి, ఇక్కడ పిల్లలు ఉన్నారండి. పిల్లలు వాళ్ళకు ఉన్న పిల్లలు ఏంటి, మాకున్న పిల్లలు ఏంటండి, ఎవరైనా పిల్లలే. మేమంతా సఫర్ అవుతున్నాం, మాకు తెలుసండి.